సో అంటే ఒక్కసారి మాధవరెడ్డి గారి దగ్గర మాధవరెడ్డి గారితో మీకు చాలా అనుబంధం. ఆయన అనుబంధంతో ఆయన నన్ను రమ్మంటే నేను వెంటనే ఆన్ డెప్యుటేషన్ ఫారెస్ట్ సర్వీస్ వదిలిపెట్టి సెక్రటరియట్లో ఆయన దగ్గర ఆయన హెల్త్ మినిస్టర్గా ముందు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఉన్నప్పుడు చేరాను నేను. ఆ పిఎస్కి చేరినప్పటి నుంచి పొలిటికల్ ఎక్స్పోజర్ మళ్ళీ స్టార్ట్. ఆయనతో అనుబంధం ఎలా ఉండేది మీకు? చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయన. చాలా మంచి వ్యక్తి, సమర్థుడు, నిజాయితీపరుడు, అంటే గొప్ప నిజాయితీపరుడు. పొలిటికల్ కన్సిడరేషన్స్ ఏమన్నా కానీ వ్యక్తి కనుక పని ఉంది అంటే అది జనైన్ అయితే అవుట్ రైట్గా పనిచేసేవాడు, ఏ విధమైనటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా. సో ఇది వెరీ హానెస్ట్ మ్యాన్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్ మ్యాన్. నేను చాలా అరుదుగా అప్పుడు నక్సల్స్ ఎందుకు టార్గెట్ చేశారు కేవలం? ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడు. ఇమ్మీడియట్గా విదిన్ 1 year హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత న్యాచురల్గా మీకు తెలుసు హోమ్ మినిస్టర్ అనే వాడికే పోలీస్ శాఖ ఉంటుంది. ఆ పోలీస్ శాఖ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నక్సలైట్లకు పోలీసులకు మీకు తెలుసు ఎంత బ్రహ్మాండమైన వారు ఉండేదో. సో తీవ్రంగా ఉన్నటువంటి సమస్య ఆ రోజుల్లో. సో ఆయన పీరియడ్లో దాదాపుగా 270 మందిని సరెండర్ చేయించారు. అంటే ఎవరైతే సరెండర్ అవుతారో జనజీవన స్రవంతిలో కలుద్దాం అనుకుంటారో వాళ్ళందరినీ హోమ్ మినిస్టర్ దగ్గర ఆయన సరెండర్ చేయించుకునేవాడు. అనుకోకుండా కొన్ని ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి, న్యాచురల్ రియల్ ఎన్కౌంటర్స్. దాంట్లో కొంత నష్టపోయింది పార్టీ. సో దే హ్యావ్ మేడ్ ఎ టార్గెట్. అది మాకు కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ నివేదిక వర్గాలు కూడా చెప్పాయి ఇట్లా మాధవరెడ్డి గారు టార్గెట్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాకు వార్నింగ్ కూడా వచ్చింది. నేను కూడా ఆయనకు చెప్పాను, సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తుంది యు ఆర్ నెంబర్ 1 హిట్ టార్గెట్లో ఉన్నారు మీరంటే. ఆయన నాకు తెలుసు అన్నాడు, ఐఎమ్ అవేర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు చెప్పాడు ఈ విషయం అన్నాడు, జాగ్రత్తగానే ఉందామన్నాడు. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ ఆయన పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడైతే హోమ్ నుంచి ఎలక్షన్స్ అయినాక మళ్ళీ నెక్స్ట్ 19 ఎలక్షన్స్ తర్వాత ఆయన వాళ్ళ శాఖ మారింది. హోమ్ మినిస్టర్ నుంచి ఎప్పుడైతే శాఖ మారి పంచాయతీరాజ్కి వచ్చాడో న్యాచురల్గా పోలీస్ కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంత ఉన్న సెక్యూరిటీ అప్పుడు అంత లేదు ఆయనకి. ఆ సెక్యూరిటీ లెవెల్ తగ్గిన తర్వాత ఈయన కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. ఎందుకంటే న్యాచురల్గా టార్గెట్ ఉండదు, ఆ టార్గెట్ అంత ఉండదు అనుకున్నాడు ఆయన. సో విదిన్ 9 monthsలో, అప్పటికి 9 monthsలో ఆల్మోస్ట్ అంతా మర్చిపోయారు కూడా. ఆ హోమ్ అయిపోయింది, పంచాయతీరాజ్ శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నాడు 9 నెలల పాటు. ఆయన టార్గెట్ నుంచి జరిగాడేమో అనేటువంటి అనుమానాలు అంటే సహజంగా. మళ్ళీ పంచాయతీరాజ్కి వెళ్ళారా? నేను పంచాయతీరాజ్ ఆయనతో తీసుకెళ్ళాడు అన్నారు. నేను వద్దంటే కూడా ఆయన ఇన్సిస్టెడ్ దట్ ఐ షుడ్ సర్వ్ విత్ హిమ్. సో ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ దేర్. ఆ రోజు అనుకోకుండా సంఘటనలో నేను ఆయన ఎలక్షన్ ప్రచారంలో పోతున్నప్పుడు ఆయన చాలా రూల్ మైండెడ్ మనిషి ఉండేవాడు. సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వాహనం వాడేవాడు కాదు, అధికారులను ఎంబడి తిప్పుకునేవాడు కాదు. నేను అధికారి కాబట్టి అది ఎలక్షన్ కోడ్ పర్మిట్ చేయదు కాబట్టి దిలీప్ నువ్వు వద్దు, ఇది ఎలక్షన్ కోడ్. అది పంచాయతీ ఎలక్షన్స్, మన మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి ఆయన క్యాంపెయిన్కి వెళ్ళి మిర్యాలగూడ నుంచి డైరెక్ట్ భువనగిరికి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకుని యాదగిరిగుట్ట దేవుడిని దర్శించుకొని రిటర్న్ వస్తున్నాడు ఆయన. ఆ వచ్చే సందర్భంలో అప్పుడు కొత్త క్వాలీస్ కార్స్ వచ్చాయి. అప్పుడు ఆ క్వాలీస్ కార్ రావడం వల్ల అంతకుముందు ఆయనకున్న 3 వాహనాలు ఏంటంటే అవి ఆల్టర్నేట్గా ఉండేవి, సేమ్ నెంబర్ ఉండేవి. ఓసారి ఒకటి ముందు, ఓసారి అయితే అది ఆల్టర్నేట్ ఉన్నప్పుడు ఏ కార్లో ఆ మంత్రి ఉండాడో తెలుసుకునేది వీలు కాదు. ఈ క్వాలీస్ వాహనాన్ని కంటిన్యూస్గా 1 week వాడటం వల్ల అది ఈజీగా ఈ క్వాలిటీస్లో ఆయన ఉన్నాడనేది కూడా తెలిసిపోయింది. ఫోకస్ అయిపోయాడు ఆయన దాంట్లో. మేము ఎక్స్పెక్ట్ కూడా తెలియదు, అంత అలర్ట్గా లేము మేము. సో పోలీసు కూడా అలర్ట్గా లేరు. ఎప్పుడు ఉండేంత హోమ్ మినిస్టర్ మీద ఉన్నంత ఫోకస్ పంచాయతీరాజ్ మినిస్టర్ మీద ఉండదు. అది ఒక రకంగా ల్యాప్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంటే. అయితే ఎప్పుడైతే ఆయన ఆ ఫోకస్డ్ వెహికల్ మీద క్వాలిటీస్లో ప్రయాణం 7th day చేస్తున్నాడో, చివరిగా ప్రయాణం ముగించుకొని వచ్చేటప్పుడు అప్పుడు కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీద ఆయన యాక్చువల్లీ అది ఇంకా అఫీషియల్ ఇనాగ్రేట్ కాలేదు, వీళ్ళు అదే వాహనాన్ని వాడుతున్నారు. అది కరెక్ట్గా దూరంగా ఉన్న వ్యక్తికి పైనుంచి చీకటి పడుతున్న సమయంలో ఫస్ట్ టైం ఎక్స్ట్రీమిస్టులు అది నైట్ టార్గెట్ పెట్టారు. ఎప్పుడు డే టైంలో ఉండేది, ఎప్పుడు అది ఫస్ట్ ఎవర్ వాడు నైట్ టైంలో దాని టార్గెట్ను సక్సెస్ఫుల్గా పేల్చగలిగారు. అది రాగానే వాళ్ళు రిమోట్ కంట్రోల్తో దాన్ని ప్లాస్ చేశారు. చాలా పెద్ద విషాదం అది. నేను అద్భుతమైన వ్యక్తి, నాకు తెలిసి నిజాయితీపరుడు. నేను 17,000 ఫైళ్ళు చూపించాను. ఏనాడు కూడా ఈ ఫైల్ ఎవరిదని కానీ, ఇందులో ఏదైనా మనకి ఏమైనా ఇస్తాడా అని కానీ, ఏమైనా ఫేవర్ చేస్తానని అడిగినవాడు కాదు. అంత అద్భుతమైన వ్యక్తి. మరి ఏ పార్టీకి చెందినవాడైనా పని ఉంటే చేసేవాడు. అట్లాంటి వ్యక్తి నిజంగా ఒక విధంగా రాజకీయంగా ప్రజలకు గొప్ప నష్టమే అటువంటి వ్యక్తిని కోల్పోవటం. మరి తీవ్రవాదులు ఐ డోంట్ నో ఏం జరిగిందో తెలియదు. ఉమామాధవరెడ్డి గారు న్యాచురల్గా నేను ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆమెకి ఏమీ తెలియదు. హౌస్ వైఫ్గా స్ట్రైట్ ఫ్రమ్ కిచెన్ టు క్యాబినెట్ వచ్చింది ఆమె. సో మేమందరం కూడా అసలు బాగా ఫ్రస్ట్రేషన్లో 1 month 6 months ఉన్నాం. 6 నెలల తర్వాత మంత్రి అయినప్పుడు న్యాచురల్గా మేమందరం పర్సనల్ సిబ్బంది కంటిన్యూ అయిపోయాం. తీయనే లేదు, అప్పుడున్న గవర్నమెంట్ మమ్మల్ని కంటిన్యూ చేసింది. ఈవెన్ యాజ్ ఎ ప్రైవేట్ వ్యక్తిగా కూడా ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నాను. అది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నా. అసలు ప్రైవేట్ సెక్రటరీ ఎమ్మెల్యేకి ఉండడు, పిఏలే ఉంటారు, ఆఫీసర్ రేంజ్లో ఉంటారు. ఆఫీసర్ కాదు, ఆ స్థాయిలో ఉంటారు. ఏదో నాన్ గెస్టెడ్ ఉద్యోగం ఉంటాడు, గెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. బట్ గవర్నమెంట్ గివ్ ఏ స్పెషల్ జియో
ద సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ పీపుల్ విల్ కంటిన్యూ అని. ఆమె ఎమ్మెల్యే కూడా 6 నెలల పాటు మంత్రి హోదాతో అదే బిల్డింగ్లో అదే సిబ్బందితో అదే కార్లతో ఉండింది. అట్లాగే ఆమె మంత్రి కాగానే న్యాచురల్గా మేమంతా చంద్రబాబు నాయుడు గారికి కూడా మాధవ్ రెడ్డి గారు చాలా అభిమానం కాబట్టి ఆ జీవో ఆయన మొత్తం ఫెసిలిటీస్ అట్లే కంటిన్యూ చేశాడు. సరే ఆమె కూడా షీ ద మ్యాగ్నానిమస్ లేడీ, సేమ్ భర్త ఆదర్శాలనే ముందు తీసుకుపోయింది కాబట్టి మాకు ఎక్కడ ఇబ్బంది కూడా కలగలేదు. సో మేము అంటే కేవలం ఉద్యమం కోసం మీరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం క్రమంగా పికప్ అయిందో, చంద్రశేఖరరావు దీన్ని లీడ్ చేశారో, గతంలో 69లో పనిచేశాను కాబట్టి 72లో ఆ ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి, పాలిటిక్స్లో రావాలని ఇంట్రెస్ట్ 99లో మీరు అన్నట్టుగా కలిగింది కాబట్టి, నా పేరు ఆల్రెడీ కన్సిడరేషన్లోకి వచ్చింది కాబట్టి, ఇన్ని కారణాల వల్ల అప్పుడు నాకు అవకాశం వస్తుందని హరీష్ చెప్పగానే నేను హరీష్తో పాటు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను. కేసీఆర్ గారు నాకు చెప్పారు, దిలీప్ నువ్వు వస్తే నీకు హన్మకొండ సీటు ఇస్తాను, నువ్వు గెలిస్తే మంత్రి కూడా చేస్తాను ఆయన. ఐ బిలీవ్డ్ ఇట్. నేను నమ్మి చేరడం జరిగింది. ఆయన అనుకున్న ప్రకారం నాకు ఇవ్వలేకపోయాడు ఆ సీటు. అప్పుడు మందడి సత్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు. పొలిటికల్ ఈక్వేషన్స్లో అప్పుడు బీజేపీ నుంచి వచ్చిన సెక్షన్ అకామిడేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత నేను పోయి ఏంటి సార్ మీరు నాకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, మరి నా జాబ్ కూడా పోయింది 10 ఏళ్ళదంటే, లేదు నువ్వు ఉద్యమంలో నువ్వు ఉండు, నేను ఖచ్చితంగా నీకు వేరే అవకాశం ఇస్తాను. అనుకోకుండా ఢిల్లీకి పోయాం, ఆయన మంత్రి అయ్యాడు. మళ్ళీ నన్ను పిలిపించి నీకు అనుభవం ఉంది కదా, సుదీర్ఘంగా 12 ఏళ్ళు పిఎస్గా పనిచేసావు, ఇక్కడ ఢిల్లీలో వై డోంట్ యు వర్క్ యాజ్ మై ప్రైవేట్ సెక్రటరీ అని అడిగాడు ఆయన. అప్పుడు మళ్ళీ నేను రీజాయిన్ అయ్యా సర్వీస్లో, సెంట్రల్ సర్వీస్లో చేసి ఆ 3 years నేను ఆ ప్రొవిజన్ ఉంది, గవర్నమెంట్ ఎక్స్ ఆఫీసర్స్ కెన్ రీజాయిన్ సర్వీస్ అని. ఆ ప్రొవిజన్ వాడుకుంటూ ఆయన రీజాయిన్ అయ్యి పిఎస్ఐ ఆయన సెంట్రల్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 10 years కాదు, ఈ మధ్యలో నేను ఒక 1 year పార్టీలో పనిచేశాను, ఉద్యమంలో పనిచేసా. మళ్ళీ పోయి 3 years మళ్ళీ సర్వీస్లో వెళ్ళా. ఆ 3 years రీజాయిన్ అయ్యి మళ్ళీ ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసాడో మళ్ళీ నేను న్యాచురల్గా పదవి అక్కడికే క్లోజ్ అవుతుంది. రిజైన్ ఫర్ ది పర్టికులర్ పర్పస్, మంత్రి ఉన్నంత వరకే మనం ఉంటాం. అయిపోగానే మళ్ళీ నేను నార్మల్గా ఉద్యమంలో వెళ్ళిపోయాను. ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.